అందరికీ నమస్కారం. వెల్కమ్ టు SNS ఛానల్ ఆల్ ఇన్ వన్ సర్కిల్. మరి మనం ఈ వీడియోలో కూచిపూడి అనే డాన్స్ ఫామ్ గురించి తెలుసుకుంటాం. అసలు కూచిపూడి అంటే ఏంటి, అసలు కూచిపూడికి ఇంత పాపులారిటీ తెచ్చిన వాళ్ళ గురించి నేర్చుకుంటాం. మరియు కూచిపూడి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇంతలాగా ప్రసిద్ధి చెందడానికి గల కారణాలు ఏంటి, అసలు కూచిపూడి నేర్చుకోవడం వల్ల మనకి వచ్చే లైఫ్లో మనకు వచ్చే అడ్వాంటేజెస్ అండ్ మన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అనేది మనమైతే ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అండ్ గెట్ రెడీ ఫర్ ద వీడియో. స్టే ట్యూన్. మీకు తెలుసా, అసలు కూచిపూడి అనేది 3000 క్రితం భరతముని ఈ నాట్యానికి సంబంధించిన వివిధ అంశాలని వివరించాడంట. ఒక పద్యం ద్వారా అప్పట్లో 4 విధములైన నృత్యం ఉన్నట్లు గోచరిస్తూ ఉంది. వీటిలో దక్షిణ భారతానికి చెందిన దక్షిణాత్య కూచిపూడికి పూర్వ విధానమని తెలుస్తున్నది. 2వ శతాబ్దంలో శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధిగాంచారు. దశాబ్దాలుగా ఈ నాట్య ప్రదర్శనలు వైష్ణవ ఆరాధనకే అంకితమైనాయి. అందుకే ఈ రూపాన్ని భాగవత మేళ నాటకం అంటారు. లో మాత్రమే ప్రదర్శించేవారంట. అప్పట్లో సాంప్రదాయం ప్రకారం అన్నమాట. ఇప్పుడైతే ప్రతి వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉండేది, కానీ అప్పట్లో ఓన్లీ పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్ని చేసేవారంట. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యంలో స్త్రీలు కూడా నాట్యం చేయడానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి దానిని పరిపుష్టం గావించాడు. చూసారా, అప్పటిదాకా 15వ శతాబ్దం వరకు ఓన్లీ మగవాళ్ళే చేశారంట. సో అందరూ క్షమించాలి, వీడేంటరా వీడియో ఇంతలా చెప్తుంటే, హిస్టరీ గురించి చెప్తుంటే, కూచిపూడి గురించి వీడేంటి వీడియో ఏంటి మధ్యలో అనుకుంటారు మీరు. దయచేసి నన్ను క్షమించండి దీనికోసం. సో ముందుగా నేనైతే ఒక విషయం చెప్పడానికి వచ్చాను. సో ఏంటంటే, అసలు కూచిపూడి గురించి చేయాలన్న థాట్ అనేది నాకు యాజ్ ఐఎమ్ ఏ క్లాసికల్ డాన్సర్, నేను కూడా కూచిపూడి డాన్సర్, అందుకని కూచిపూడి గురించి వీడియో చేయాలి, అందరికీ తెలియాలన్న ఒక కుతూహలంతో నేను ఈ వీడియో తీస్తున్నా. సో నేనైతే కూచిపూడి గురించి హిస్టరీ గురించి నేను రీసెర్చ్ చేస్తుంటే చాలా అయితే బుక్లో కన్నా ఇంకా అయితే చాలా రీసెర్చ్ చేసినందుకు చాలా ఉందన్నమాట. సో అందుకని నేనైతే డిసైడ్ అయ్యాను, ఈ కూచిపూడి గురించి 3-4 పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ పార్ట్ 1లో మనమైతే అసలు కూచిపూడి అంటే ఏంటి, అసలు కూచిపూడిని వెలుగులోకి తెచ్చిన కొంతమంది గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. మరికొంతమంది గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అండ్ నేనేదో నాకు తెలిసింది నేనేదో రీసెర్చ్ చేసి నాకే తెలిసి అన్న మాత్రం నేను చెప్పట్లేదు. ఇది ఆల్రెడీ ఉన్న విషయాన్ని ఎంతో పెద్ద వాళ్ళు రీసెర్చ్ చేసి ఉన్న మ్యాటర్ని నేను ఇక్కడ నా ఛానల్లో నేనైతే చెప్తున్నాను అంతే. నేనేదో గొప్ప పని చేయలేదు, జస్ట్ నేను రీసెర్చ్ చేసి అక్కడున్న మ్యాటర్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే, యాక్చువల్గా ఈ డైలాగ్ లాస్ట్లో అనమాట, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ నచ్చినట్టయితే అండ్ సపోర్ట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట బెల్ని టింగ్ అని కొట్టండి. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ పార్ట్స్లో మన ముద్రలు, ప్రతి ముద్రకి అర్థం ఉంటుంది. అలాగే ఈ కూచిపూడిలో ఉత్తినే ఆర్సీ తూసీగా ఏం పెట్టేలే, ప్రతి ముద్రకి అర్థం ఉంటుంది. అలాగే కూచిపూడి వల్ల యూజెస్ ఏంటి, మనకి మెంటల్గా ఫిజికల్గా మనకి యూజెస్ ఏంటి, అన్నీ ఇలాంటివి
ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో తెలియాలంటే దయచేసి గంట బెల్ కొట్టండి. సారీ, మరొకసారి నన్ను క్షమించండి. వీడి మధ్యలో కూడా అనుకోకండి. దయచేసి చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను వచ్చాను. దయచేసి ఈ టైమ్స్ నన్ను స్పేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో లెట్స్ కంటిన్యూ టు ద వీడియో. కూచిపూడి నృత్య ప్రదర్శన గణేశ స్తుతి, సరస్వతి స్తుతి, లక్ష్మీ స్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఆపై ఒక్కొక్క పాత్ర వేదికను అలంకరించి ధారవు అంటే ఇక్కడ మనకి ఒక చిన్న సంగీత నాట్య రూపం అన్నమాట. ఈ నాట్య రూపంతో స్వీయ పరిచయం చేసుకుంటారు. దీని తర్వాత కథ మొదలవుతుంది. ప్రక్కనే ఒక గాయకుడు కర్ణాటక సంగీత శైలిలో కీర్తనలు పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వైలిన్, వేణువు, తంబూరా వంటి వాద్య పరికరాలను ఉపయోగిస్తారు. సో మరి ఇప్పుడైతే మనం మోస్ట్ వెల్ నోన్ అండ్ ఫేమస్ ఇవన్నీ కాకుండా పిల్లర్స్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ అన్నమాట. సో కొంతమంది ఇంత గొప్ప పర్సనాలిటీస్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో పద్మభూషణ్ డాక్టర్ వెంపటి సత్యం గారు is widely considered to be one of the greatest Kuchipudi dancers and choreographers of all time. He was the disciple of the legendary Kuchipudi Garu P.R. Sastry garu, Vedanta Lakshmi Narayan Sastry garu established the Kuchipudi Art Academy in Chennai, which was trained many of the top Kuchipudi dancers in the world. Padmabhushan Dr. Sobha Naidu garu. Dr. Sobha Naidu is another renowned Kuchipudi artist who has made significant contributions to the dance form. She has performed extensively in India and abroad and has been recognized with several prestigious awards for her work, including the Padma Shri and the Sangeet Natak Academy Award.